నమస్తే నేను వంశీ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్। ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ మరికొద్ది గంటల్లో ముగియనుంది। గంగా యమున సరస్వతి నదులు కలిసే చోట త్రివేణి సంగమంలో స్నానమాచరించేందుకు భక్తులు కోట్లాదిగా తరలివచ్చారు। వ్యయ ప్రయాసలకు తట్టుకుని దూర భారాన్ని లెక్క చేయకుండా భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు। రైళ్లు బస్సులు విమానాల్లో టికెట్లు దొరకని భక్తులు సొంత వాహనాల్లో ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు। తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగ్రాజ్ వెళ్లారు। మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు। మహాకుంభమేళాని ఎక్స్క్లూజివ్ గా హెచ్ఎం టీవీ అందిస్తుంది। ప్రస్తుతం నేను సంగం ఘాట్ వద్ద ఉన్నాను। సంగం ఘాట్ కి సంబంధించి కూడా మొత్తం ఒకసారి విజువల్ చూసుకుంటే ఇక సమయం దగ్గర పడడంతో మొత్తం కూడా పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు చేయడానికి అయితే భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది। మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అలాగే దేశ విదేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ స్నానాలు ఆచరించడానికి వస్తున్నారు। ఒకసారి తెలుగు భక్తులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం। ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు? బండ్లో వచ్చాము। ట్రైన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు వేరే మార్గం లేక జమ్మల నుంచి వచ్చాం బైక్ లో। శుక్రవారం బయలుదేరాం, ఈ రోజు వచ్చాం, స్నానం చేసినాం సంగమంలో। చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 144 సంవత్సరాలు ఒకసారి వస్తుంది కాబట్టి ఇలాంటి కుంభమేళా మళ్ళీ రాదు। ఈ జనరేషన్కి మాత్రమే కుంభమేళాలో పుణ్యస్నానం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్కువ కాబట్టి ఉండేది। చాలా సంతోషంగా ఉంది। మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అలాగే ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు ఇక్కడికి? నేను మా చిన్న ఇద్దరం వచ్చాము అనమాట। 2 వీలర్ బైక్ మీద వచ్చాము। 3 రోజులు పట్టింది మాకు రానికి, ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ। కానీ ఇక్కడికి వచ్చాక మాకు ఎంతో ఆ బాధలంతా 2 వీలర్ బైక్ మీద చాలా ఎక్కువ జర్నీ అనిపించింది। కానీ ఇక్కడికి వచ్చాక ఆ బాధలన్నీ ఒకసారి పోయినాయి, చాలా ఆనందంగా ఉంది। 140 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఆ టైంలో మేము ఇక్కడ ఉండడం చాలా అదృష్టం అని భావిస్తున్నాను నేనైతే। ఇంత క్రౌడ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు। మొత్తం దేశంలో ఉండే పబ్లిక్ అంతా ఇక్కడికి వచ్చారు। ప్రయాగ్రాజ్ మొత్తం దారులన్నీ కూడా మొత్తం పబ్లిక్ తోనే నిండిపోయినాయి। ఇక్కడ ఎప్పుడు చూడలేదు నేను ఇంతమంది పుణ్యస్నానం చేసేదానికి వస్తున్నారంటే అస్సలు ఊహించలేదు ఇన్ని కోట్ల మంది వస్తున్నారంటే। అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది ఇంతమంది మధ్య భక్తుల మధ్య స్నానం చేయడం, అది మహాకుంభమేళలో? యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుండి వచ్చాము, చాలా ఆనందంగా ఉంది అండ్ అనుకోలేదు లైక్ 144 ఇయర్స్కి ఒకసారి వచ్చే కుంభమేళలో మేము కూడా పాల్గొంటామని। చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇదివరకు అనుకున్నట్టుగా అంత రష్ ఏం లేదు, నార్మల్గా ఉంది। రష్ మాత్రం రావచ్చు, ఎవరైనా వచ్చి మీరు స్నానం చేసుకోవచ్చు అండ్ ఇది ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ లైఫ్ రాలేదు ఈ జనరేషన్ వాళ్ళకు। యాక్చువల్లీ మేము ట్రైన్ నుండి వచ్చాము, ట్రైన్ కూడా చాలా వరకు అన్నారు కదా దొబ్బుతున్నారు జనాలు, తోసేస్తున్నారు అండ్ తలుపులు తీసుకొని వస్తున్నారు అని చెప్పి, అలాంటిది ఏమీ కూడా లేదు, చాలా ఫ్రీగా వచ్చాము మేమైతే। నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చామండి। దాదాపుగా మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా మనకి ఒక రకమైన ఆనందకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది। ఒకసారి విజువల్ చూసుకుంటే మొత్తం ప్రాంతం మొత్తాన్ని కూడా విస్తరించడం, ఏదైతే మొత్తం ఈ ఘాట్స్ అన్ని కూడా ప్రత్యేక ఘాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది। ఘాట్స్ అన్నింటిలో కూడా ప్రత్యేకంగా ఒకసారి చూస్తే మొత్తం కూడా విజువల్లో చూస్తే మొత్తం పెద్ద సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది। వాళ్ళందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించాలి అని తెల్లవారుజాము సమయం ఇక్కడికి రావడం జరిగింది। మొత్తం కూడా ప్రత్యేకమైన పూజలు అయితే మహిళలు అందరూ కూడా ప్రత్యేక పూజలు అయితే చేస్తున్న విజువల్ చూడొచ్చు। కేవలం తెలుగు రాష్ట్రాలు కాదు, మొత్తం యావత్ భారతదేశం నుంచి మాత్రమే కాదు, ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా అంటే ప్రపంచ దేశాలు అన్నిటి నుంచి కూడా భక్తులైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది। అలాగే ఏర్పాట్ల విషయంలో కూడా యూపీ సర్కార్ ఎక్కడ వెనుకడుగు వేయలేదని చెప్పాల్సి ఉంటుంది। యూపీ సర్కార్ కూడా పూర్తి స్థాయి ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది। అలాగే యూపీ సర్కార్ వచ్చే వాళ్ళ కోసం అంటే ఇంకా కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో దానికి తగ్గ ఏర్పాట్లను, అందుకు తగ్గ రద్దీని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది। ఈ రద్దీకి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్టయితే యోగి సర్కార్ అయితే చెప్పడం జరుగుతుంది। ఇది ఇప్పుడు సంగం వద్ద అంటే ఓవరాల్ గా కూడా యమునా నది ఏదైతే సంగం ఉంటుందో ఆ సంగం దగ్గర ఉన్న తాజా పరిస్థితి। మరొక ప్లేస్కి వెళ్దాం, అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ గా చేస్తుంది।
ఇక కుంభమేళాకు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తారని ముందుగానే అంచనా వేసిన ఉత్తరప్రదేశ్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడే ప్రదేశం కావడంతో అంటురోగాలు ప్రబలకుండా యోగి సర్కార్ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పారిశుధ్యం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన సర్కార్ పలు ఏర్పాట్లు చేసింది. ఎప్పటికప్పుడు చెత్తను ఎరవేసేందుకు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసింది యోగి సర్కార్. ప్రయాగ్రాజ్లో పరిశుభ్రతపై మరిన్ని వివరాలు రామకృష్ణ అందిస్తారు. ఇప్పుడు చూద్దాం. మహాకుంభమేళ ఈసారి అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. అందులో పర్యావరణ కుంభమేళగా అయితే ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇక్కడ సర్కార్ ఏదైతుందో మొత్తం కూడా మనం చూసుకుంటే వాష్రూమ్స్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా కేర్ తీసుకోవడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు 40 కోట్ల మంది వరకు కూడా వస్తారనే ఒక అంచనా అయితే ఉంది. కాకపోతే 60 కోట్ల వరకు కూడా ఇప్పటికే 60 కోట్ల మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలను అయితే ఆచరించడం జరిగింది. మరోవైపు మొత్తం కూడా 600 కోట్ల రూపాయలతో ఖర్చు అయితే చేయడం జరిగింది. కేవలం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, అలాగే ఎస్పెషల్లీ వాష్రూమ్స్ కానీ తదితర సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసమే ప్రభుత్వం 600 కోట్ల రూపాయలను అయితే ఖర్చు చేయడం జరిగింది. మరోవైపు దీనికోసం ప్రత్యేకంగా 500 మంది గంగా ప్రవాహీలు అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఎక్కడికక్కడ ఇంతమంది భక్తులు వచ్చిన సమయంలో ఎక్కడికక్కడ చెత్త పడేసినా వెంటనే వాటిని క్లియర్ చేసే విధంగా వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ అంటే మహాకుంభమేళకు సంబంధించి 4407 మంది వైద్యాధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 700 మందికి పైగా పారామెడికల్కి సంబంధించిన సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ మనం అంబులెన్స్ ఏదైతుందో అంటే ఇక్కడ ఏదైనా స్పృహతో పడిపోయినా లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే అంబులెన్స్లో తరలించే విధంగా అక్కడ వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. మొత్తం 1,50,000 మరుగుదొడ్లను ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా కోసము. అలాగే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా అథారిటీ ఎవరైతే ఉన్నారో ఈ అథారిటీయే మొత్తం దీనికి సంబంధించిన బాధ్యతలు అన్నింటిని కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను కూడా దీనికి సంబంధించి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా క్లీన్నెస్ అనేది మెయింటైన్ చేయడం, ఎందుకంటే ప్రతి కుంభమేళాలో ఏది జరిగినా కూడా కొంత క్లీన్నెస్ అనేది కొంత ఇబ్బందిగా మారుతుంటుంది. కానీ ఈసారి అలాంటి సమస్య లేకుండా క్లీన్నెస్ విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించడంతో పాటు ఇక్కడికక్కడ వాటన్నింటిని కూడా తొలగించే విధంగా కూడా చేస్తున్నారు. ఒకసారి ఇప్పుడే మాట్లాడుకున్నాం శౌచాలయకు సంబంధించిన ఏదైతే వ్యాన్కి సంబంధించిన మొత్తాన్ని కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు వాటన్నింటిని కూడా క్లియర్ చేసే విధంగా వీటన్నింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఏర్పాటును క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి, పారిశుద్ధ్య స్థాయిని మొత్తం కూడా ట్రాక్ చేయడానికి కూడా QR కోడ్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను కూడా ప్రారంభించడం జరిగింది. అంటే ఇక్కడ ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయనేది QR సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ QR సిస్టమ్ ద్వారా మొత్తం కూడా ఎక్కడికక్కడ మరుగుదొడ్ల విషయాల్లో కావచ్చు, లేకపోతే వీళ్ళు అందిస్తున్న సేవల విషయంలో కావచ్చు తెలుసుకునే సదుపాయాన్ని అయితే ఏర్పాటు చేశారు. అలాగే 100 పడకల ఆరోగ్య సామర్థ్యంతో తాత్కాలికంగా ఆరోగ్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యం అలాగే పారిశుద్ధ్యం ఈ 2 విషయాల్లో మరింత జాగ్రత్తలు తీసుకున్నట్టు ఇప్పటికే యోగి సర్కారు ప్రకటించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా కేవలం మరొక 2 రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా 60 కోట్లకు పైగా భక్తులైతే ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి వాళ్ళ అంచనా ప్రకారం కేవలం 40 కోట్ల నుంచి 50 కోట్లు వస్తారని అంచనా వేయడం జరిగింది. కానీ ఇప్పటికే దాదాపుగా 60 కోట్లకు పైగా భక్తులైతే ఇక్కడికి వచ్చి దర్శనాలను అయితే చేసుకోవడం జరిగింది. కాబట్టి పారిశుద్ధ్యం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేసేది లేదు అంటూ కూడా మొదటి నుంచి యోగి సర్కార్ చెప్తూ వస్తుంది. అందుకు తగ్గట్టుగానే బయో టాయిలెట్లను ఏర్పాటు చేయడం విషయంలో కావచ్చు, తదితర అన్ని విషయాల్లో కావచ్చు, అంటే చెత్త చెదారాన్ని వెంటనే తొలగించే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా పూర్తి స్థాయి జాగ్రత్తలు అయితే యోగి సర్కార్ అయితే తీసుకుంటుందని చెప్పాలి. ఇది ఇక్కడ కుంభమేళాలో ఈ పారిశుద్ధ్యానికి సంబంధించిన అప్డేట్. ఇక ప్రయాగ్రాజ్ చేరుకున్న తెలుగు భక్తులు అక్కడి ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలోనే కుంభమేళాకు హాజరయ్యారు. పుష్కర ఘాట్లకు చేరుకున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నా ఎక్కడా ఇబ్బంది కలగలేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే పనిలో పనిగా అయోధ్య, కాశీని కూడా సందర్శిస్తున్నారు భక్తులు. ఇక మహాకుంభమేళాలో తెలుగు వాళ్ళు ఖచ్చితంగా అందరూ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. పెద్ద సంఖ్యలో తెలుగు భక్తులు అందరూ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం ఒకసారి తెలుగు భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? కర్నూలు జిల్లా ఆదోని.
సో ఎలా అనిపిస్తుంది, అంటే ఎలా వచ్చారు మీరంతా కూడా? ట్రావెల్ కార్లో నుంచి వచ్చినాం సార్, అంతా బాగుంది. త్రివేణి సంగమం అంతా చూస్తున్నాం. ఇప్పుడు స్నానానికి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు స్నానం చేసి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు కానీ, ఎందుకంటే దాదాపుగా 60 కోట్ల మంది వరకు కూడా భక్తులు రావడం జరిగింది. ఈ రోజు కూడా చాలా హెవీ క్రౌడ్ ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు? ఎయిర్పోర్ట్ మాత్రం అంతా సూపర్ గా ఉంది. అనుకోలేదు ఇంత జనం ఉంటారని. ఈ టైంలో కూడా బాగానే ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని బాత్రూమ్స్ అయినా కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి. కరెంటు, టవర్, ఇంత జనంలో టవర్ వస్తా అని అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ అయ్యలేదు. బాగానే ఉంది ఏర్పాట్లన్నీ. అంటే ఇక్కడ రూమ్ తీసుకున్నారా ఎలా? రూమ్ ఏం లేదు సార్, మేము డైరెక్ట్ గా నైట్ ఇక్కడనే వచ్చేసి ఇక్కడే పడుకున్నాం. పడుకునే కూడా బాగానే ఉంది, ఏమంటే చలి హెవీగా ఉంది అంతేగాని మిగతా అంతా బాగానే ఉంది. ఎంతమంది వచ్చారు మొత్తం? మేము 8 మంది వచ్చినాం సార్. ఏంటి ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే దాదాపుగా 144 ఏళ్ళకి ఒక్కసారి వస్తుందంటారు. ఇలాంటి చోటికి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఏంటి పేరెంట్స్ కి ఏం చెప్పొచ్చారు? ఏం లేదు సార్, ఇంకా నేను తీసుకురావాలనుకున్నాను. ఇక్కడ నుంచి వాటర్ తీసుకోవాలనుకున్నాను. లేదు సార్, మా లైఫ్ టైం డ్రీమ్ ఇది, రావాలని, కాశీ చూడాలి, ఇవన్నీ అనుకున్నాం. అంత బాగా అవుతుందని. కానీ ఇంకోటి ఏంటంటే ఎవరికి రాని అదృష్టం ఖచ్చితంగా మనకు వచ్చింది. ఎందుకంటే 144 ఏళ్ళ తర్వాత చాలా అదృష్టం సార్ ఇది. ఎలా అంటే అయోధ్య చూసినాం మన జనరేషన్ లోనే. అయోధ్య, మళ్ళీ కుంభమేళ, ఇంకా ఎన్నెన్నో చూస్తాం అనుకుంటున్నాం. యోగి మోదీ వల్ల చూస్తాం సార్. ఇంకా ఇండియా డెవలప్ అవుతామని చూస్తున్నాం. దాదాపు మనం ఇంతకుముందు చెప్తున్నట్టు 144 ఏళ్ళ తర్వాత కుంభమేళాలు చూస్తుంటాం, కానీ మహాకుంభమేళ అనేది మొదటిసారి మనందరం చూస్తున్నాము. నా కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వస్తామని, అనుకోకుండా వచ్చినాము. ఆ కిలోమీటర్స్ వచ్చేసి 1650 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వచ్చినాం అనుకోకుండా. రోడ్డు గీళ్ళు అంతా హెవీగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ గా ఇక్కడికే వచ్చినాము కుంభమేళకు. తర్వాత నెక్స్ట్ కాశీకి వెళ్ళి తర్వాత అయోధ్యకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడైతే బ్యూటిఫుల్ లొకేషన్, చలి కూడా హెవీగా ఉంది. నిన్న నైట్ వచ్చినాము. ట్రాఫిక్ హెవీగా ఉందా? ఆ ట్రాఫిక్ మేము ఒక 150 కిలోమీటర్ ఎక్కువైనా పర్లేదని ట్రాఫిక్ మిస్ చేసి వచ్చినాం. మొత్తానికి మహాకుంభమేళాని ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయడం కోసం, ఇక్కడ పుణ్యస్నానం ఆచరించడం కోసం తెలుగు భక్తులు అయితే పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఎందుకంటే వాస్తవానికి ఎలాంటి కార్యక్రమం అయినా సరే తెలుగు భక్తులు చాలా మంది వరకు కూడా వెళ్తుంటారు కాబట్టి తెలుగు భక్తులు అయితే చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక మొన్నటిదాకా భక్తులతో కిటకిటలాడిన ప్రయాగ్రాజ్ ప్రధాన రహదారులు, వీధులు ఇప్పుడిప్పుడే స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కుంభమేళా రేపటితో ముగియనుండటంతో భక్తుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఘట్టానికి వేదికైన ప్రయాగ్రాజ్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలిపేందుకు హెచ్ఎంటీవీ చారిత్రక నగరం ప్రయాగ్రాజ్కు చేరుకుంది. తాజా పరిస్థితులను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. కుంభమేళా చివరికి చేరుకోవడంతో భక్తులంతా కూడా పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో ప్రయాగ్రాజ్కి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం మనము ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. ప్రయాగ్రాజ్కి చేరుకుంటున్న మార్గం ఇది. ఈ మార్గంలో ద్వారా మొత్తం అందరూ కూడా భక్తులంతా కూడా ప్రయాగ్రాజ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది. మరోవైపు ఇటు కుంభమేళాకు సంబంధించి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్, అలాగే ప్రయాగ్రాజ్ జిల్లాలో గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద ఇది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నిటి కూడా గతంలో పూర్తి చేయడం జరిగింది. 45 రోజుల పాటు కూడా మొత్తం కూడా ఈ జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు కూడా ఈ మొత్తం కూడా అంటే మహాకుంభమేళ జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 144 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరిగే కుంభమేళ జరగడం ఇక్కడ ఈసారి ప్రత్యేకత కావడంతో పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. వాస్తవానికి 40 కోట్ల మంది భక్తులు వచ్చి పుణ్యస్నానం ఆచరిస్తారని యూపీ సర్కార్ భావిస్తే దాదాపుగా ఇప్పటి వరకు 70 కోట్ల మంది భక్తులు రావడం జరిగింది. అలాగే దీనికి తగ్గ ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అంటే వస్తున్న వాళ్ళ సంఖ్యకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గతంలో ట్రాఫిక్ జామ్ విషయంలో కొంత కేర్ తీసుకోవడంతో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ జరగకుండా సాఫీగా వాహనాలు వెళ్లే విధంగా కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. తొలి పుణ్యస్నానాలతో ఎవరైతే సీఎం యోగి శ్రీకారం అయితే చుట్టడం చేస్తే, అలాగే ప్రధాని మోడీతో పాటు ఇక్కడ వివిఐపీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలను అయితే ఆచరించడం జరిగింది. ఇక్కడ మహాకుంభమేళాలో తొలిసారిగా భక్తుల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషతో పాటు దేశంలోని 11 భాషల్లో AI చార్ట్ ఏదైతే ఉంటుందో ఆ AI చార్ట్ బాట్లను కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. మొత్తం ఈ ఏదైతే జనవరి 29వ తేదీన కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాటలో
దాదాపుగా 30 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. చనిపోయిన నేపథ్యంలోనే యూపీ సర్కార్ మరింత అలర్ట్ అయింది. ఎక్కడ ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే శివరాత్రి రోజున భక్తుల సంఖ్య విపరీతంగా ఉండే అవకాశం ఉంది. దాదాపుగా 10 కోట్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కూడా ఇప్పటికే వాళ్ళైతే వివరిస్తున్నారు. అలాగే ఇప్పటివరకు కూడా మొత్తం త్రివేణి సంఘం వద్ద 35 శాశ్వత ఘాట్లతో పాటు కొత్తగా 8 ఘాట్లను కూడా నిర్మించడం జరిగింది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో యోగి సర్కార్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా ప్రయాగ్రాజ్కి వెళ్ళి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఏర్పాట్ల విషయంలో మాత్రం యోగి సర్కార్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పాలి. అలాగే ఇక్కడ వచ్చిన రాబడి విషయంలో కూడా ఖచ్చితంగా యూపీ సర్కార్కి అదొక ప్లస్ పాయింట్ అనేది చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా ఇటు ట్రాఫిక్ జామ్ల విషయంలో కానీ అటు భద్రత విషయంలో కానీ పర్యావరణ రహితంగా ఉండే విధంగా కానీ అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా యూపీ సర్కారు సక్సెస్ అయిందని చెప్పాల్సి ఉంటుంది మహాకుంభమేళాలో. ఇక భక్తజనమేళ మహాకుంభమేళ అంగరంగ వైభవంగా రేపటితో ముగుస్తుంది. భక్తులైతే పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశ సంస్కృతి సాంప్రదాయం సనాతన ధర్మాన్ని మరొకసారి మనమందరం కూడా ఎలుగెత్తి చాటి చెప్పాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.